అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిచలపతిరావు గారు రచించిన అత్తాకోడళ్ల స్వాగతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ మధ్యనే మా అబ్బాయి పెళ్ళయింది. నాకు కోడలొచ్చింది. పేరు శిరీష. చామన ఛాయ రంగుతో, ముఖంలో లక్ష్మీకళతో లక్షణంగా ఉంటుంది. ఐశ్వర్యరాయ్ అంత అందగత్తైన కోడలు కావాలని, లక్షల కట్నాలతో నోట్లు మూట కట్టుకుని రావాలని నేను మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే మా అబ్బాయి ఏమైనా అభిషేక్ బచ్చనా? వాడు మామూలుగానే ఉంటాడు. అదీ కాక మేమిక్కడ అష్టైశ్వర్యాలతో ఏమీ తులతొవ్వటం లేదు. మధ్యతరగతి కుటుంబం మాది. అందుకే మా ఇంట్లో కలిసిపోయే పిల్లయితే చాలు అనుకున్నాను. అనుకున్నట్టుగాని తన ఇంట్లో నిండుగా తిరుగుతుంటే ఇప్పుడు మా ఇల్లు ఎంత అందంగా ఉందో. మా అమ్మాయి రోజా పెళ్లి కాకముందు మా ఇల్లు సందడిగా ఉండేది. తను అత్తగారింటికి వెళ్ళాక ఇల్లు బోసిపోయింది. ఇప్పుడు కోడలు శిరీష రాకతో ఇంటికి కళ, కాంతి వచ్చాయి. మా అబ్బాయి పెళ్లి కుదిరిందని చెప్పగానే ఇరుగు పొరుగు అమ్మలక్కలంతా, ఇంకేం అనసూయమ్మా, కోడలొస్తోంది, ఇక నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అన్నారు. నాకా మాటలు అస్సలు నచ్చలేదు. మోసపోసినట్టుండే పాతకాలపు ఆలోచనల నుంచి, భావాల నుంచి ఇక్కడైనా మనం బయటకు రాలేమా అనిపించింది. కోడలు అనగానే ఒక్కతే ఇంటిడు చాకిరీ చెయ్యాలని, ముసిముసి చీకట్లతోనే అందరికన్నా ముందు లేచి నృత్యమంతా పసుపు అని పాట పాడుకుంటూ ముంగిట ముగ్గులేసి దేవుడి గదిలో కూర్చొని మేలుకొలుపు పాటలు పాడేసి కాఫీ కప్పులతో అత్తగారి గదికో మొగుడి గదికో వెళ్లి సేవలు చేసేయాలని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. బహుశా లాంటి సినిమాలు చూసి చూసి అలా ఊహించుకోవటానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఆ రోజుల్లో ఆడవాళ్లు వాకిలే వైకుంఠం, ఇల్లే కైలాసం అన్నట్టు వాళ్ళ జీవితాలను 4 గదులకే అంకితం చేశారు గనక అలా చేశారన్నా సరిపోయింది. కాని ఈ రోజుల్లో అలా ఎలా కుదురుతుంది? నా కోడలు శిరీష బీటెక్ పాస్ అయింది. మొదట్నుంచి చదువుల సరస్వతి అని తెలిసి నేనెంత గర్వపడిపోయానో. అంత చదువుకున్న పిల్ల పెద్ద ఉద్యోగం చేయకపోతే చదువుకొని ఏం ప్రయోజనం? దానికి సార్థకత ఏముంటుంది? ఈ మధ్యనే అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. పిలిచి ఇచ్చినట్టుగా ఇచ్చారట ఉద్యోగం. తెలివిగల వాళ్లను ఏ కంపెనీ వాళ్ళు మాత్రం వదులుకుంటారు? నా కోడలు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉంది. రోజు స్వయంగా తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎంత ముచ్చటగా ఉంటుందో చూడటానికి ఆ దృశ్యం. అది చూసి నేను మురిసిపోతుంటే ఓ రోజు మా పక్కింటి రాజ్యం గారు గోడ మీద నుంచి తొంగి చూసి, కోడలొచ్చినా నీకు వంట పని ఇంటి పని తప్పలేదు కదా పాప అనసూయ అంది. నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఆ మాటలకు వాళ్ల మనసులో విషబీజం పడిపోయేదేమో గాని నేను అంత త్వరగా ఎదుటి వాళ్ల మాటలకు పడిపోయేదాన్ని కాదు గనక ఎలా ఉన్నానో అలాగే ఉండిపోయాను. నా కోడలు ఎంత మంచి పిల్లంటే ఇంట్లో ఉన్నంతసేపు నా వెనకాల తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తుంది. నువ్వు వద్దులే వెళ్ళమ్మా అంటే, ఒక్కరే ఎంతకని చేస్తారత్తయ్య, నేనింట్లో లేనప్పుడు మీకెలాగో తప్పటం లేదు అంటుంది. ఆఫీస్లో నువ్వు ఖాళీగా కూర్చోవు కదమ్మా, ఎంత వర్క్లోడు, ఎంత టెన్షన్ ఉంటుంది. శారీరక అలసట కన్నా మానసిక అలసట భరించడం మరింత కష్టం అంటాను నేను. చదువుకున్న ఆడవాళ్లకు గర్వం అని అంటారు కానీ నా కోడల్ని చూస్తే ఎవరూ ఆ మాట అనలేరు. నీట్గా, డిగ్నిఫైడ్గా తయారయ్యి ఆఫీస్కెళ్తుంది. తనకు కాటన్ చీరలంటే చాలా ఇష్టం. పొడుగాటి వెంట్రుకలను జడల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తుంది. ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఎలా ఉంటుందో వచ్చేటప్పుడు అలానే ఫ్రెష్గా ఉంటుంది. ఆఫీస్లో ఉండే ఒత్తిళ్లు, చికాకులు ఇంటిదాకా మోసుకురాదు. ముఖం మీద చిరునవ్వును, కళ్లల్లో కాంతిని ఎప్పుడూ చెక్కు చెదరనివ్వదు. ఎప్పుడు మాట్లాడించినా ఎంత వినయంగా, నెమ్మదిగా సమాధానం చెబుతుందో. ఇల్లాలు చదువుకున్నదైతే ఇల్లంతా జ్ఞానజ్యోతులు కాంతిని వెదజిల్లుతాయన్న మాట శిరీషను చూస్తే నిజమనిపిస్తుంది. ఇల్లంతా నీట్గా సర్ది ఉంచుతుంది. వంటింట్లో ఎంత పరిశుభ్రతను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తోందో. నిజం చెప్పాలంటే నాకే కొన్ని తెలియవు. నావింకా కొన్ని పాత పద్ధతులు. అందుకే అది అలా చేయాలత్తయ్య, ఇది ఇలా చేయాలత్తయ్య అని చెబుతుంది. ఆ సమయంలో తను నా గురువు, నేను తన శిష్యురాలిగా మారిపోతాం. తనలా చెబుతుంటే నాకు ముచ్చటేస్తుంది. రాత్రి భోజనాలను ముగ్గురం కలిసే చెయ్యాలని తనే మా ఇంట్లో రూమ్ పెట్టింది. ఆ టైంలో మేము ఇంటి విషయాలు, చిన్న చిన్న కుటుంబ సంగతులు మాట్లాడుకుంటూ భోజనం చేస్తాం. అంతేకాదు, మా అబ్బాయికి ఎక్కడలేని రుచులు, జిహ్వ చాపల్యాలు అప్పుడే గుర్తుకొచ్చేస్తాయి. ఆ రోజు, శిరీష,
ఈ ఆలుగడ్డ కూర నువ్వు చేశావు కదూ, టేస్ట్లెస్గా ఉంది. ఉదయం మా అమ్మ గుత్తి వంకాయ కూర చేసింది, చూడు అదిరిపోలేదు అన్నాడు. ఆ మాటలకు వాడి మీద నాకు గొంతు వరకు కోపం వచ్చింది. కోడలు ఏమనుకుంటుందోనని కొంచెం కంగారు పడ్డాను. అయినా వాడదేంటి అలా ముఖం పట్టుకుని అంటాడు? ఎంత భార్యతే మాత్రం తనకు ఒక మనసు ఉండదా? మూడో మనిషి ముందు తనను తీసిపడేసినట్టుగా మాట్లాడితే తను బాధపడదా? అయినా వీడికి పెళ్లి కాకముందే అన్నీ చెప్పాను. భార్యను ఎలా చూసుకోవాలో, ఎంత సున్నితంగా తనతో వ్యవహరించాలో. ఇప్పుడు నీ జీవితంలోకి నీ జీవిత భాగస్వామి రాబోతున్నది. తనే నీకు తోడు నీడ. ఇంతకు ముందులా అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరగటానికి నువ్వు ఇప్పుడు పిల్లవాడివి కాదు. ఇక నుంచి నీ పనులన్నీ నీ భార్య చేసి పెడుతుంది. తన పనులు నువ్వు చేస్తూ సహకరించాలి. సరదాకి కూడా తన మనసు కష్టపెట్టకు. తల్లిని, తండ్రిని, తోబుట్టువులను అందరినీ వదులుకొని నీకోసం ఆ గడప దాటి ఈ గడపలోకి వస్తుంది. తన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీదే అని చిలక్కి చెప్పినట్లుగా చెప్పాను. అయినా వాడి రోజు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను కోపంగా. నిజం చెప్పాలంటే కూర అంత రుచిగా లేదు. అయితేనే ఇప్పుడిప్పుడే కదా గరిట చేతబట్టి కొంగుదోపి వంటింటి బాధ్యతను చేతపట్టింది. తరువాత తనే నేర్చుకుంటుంది. నేను ఉన్నాను కదా నేర్పటానికి. వచ్చిన కొద్ది రోజులకే నేను వద్దంటున్నా వినకుండా, ఉదయం మీరు చేస్తున్నారు కదా, రాత్రి వంట నేను చేస్తానులే అత్తయ్య, అన్నం కూర వండటమే కదా సింపుల్గా అంటూ ఎంత మంచి మనసుతో బాధ్యతతో ఆ మాటందో. వీడవన్నీ అర్థం చేసుకోకుండా ఏదేదో వాగుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు వల్ల అలా మాట్లాడతాడేమో కాని మధ్యలో ఉన్న నాకెలా ఉంటుంది? ఇబ్బందిగా ఉండదు. అయినా శిరీష నేను అనుకున్నంత సీరియస్ అవలేదులా ఉంది. నా కూర నాకే నచ్చలేదు, మీరెలా తింటున్నారానే ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. అత్తయ్య పొద్దున టిఫిన్ బాక్స్లో పెట్టించిన వంకాయ కూరను మా కొలీగ్స్ ఇద్దరు నాకు కొంచెం కూడా మిగిల్చకుండా తినేశారు. రేపా రెసిపీని తీసుకురమ్మని కూడా చెప్పారు అంది. ఆ మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచేశాయి. చిన్న చిన్న కుటుంబ సమస్యలను భూతద్దంలో చూసి అస్తమానం పిల్లి ఎలకల్లా కీచులాడుకునేవాళ్లు కొందరైతే, మనసుని చివుక్కుమనిపించే మాటలను చేతలను కూడా అద్దం మీద వేసిన ఆవగింజలా అన్నట్లుగా తేలిగ్గా జారివిడిచేసి ఏమీ జరగనట్టుగా మామూలుగా ఉండేవాళ్లు మరికొందరు. శిరీష రెండో కోవకు చెందుతుంది. అందరూ అలా ఆలోచించి ఇలా మంచితనంతో మాట్లాడగలిగితే అసలు కుటుంబ కలహాలు ఎందుకొస్తాయి? అందరూ సుఖంగా సంతోషంగా ఉండరు అనిపించింది నాకు. ఆ రోజు శిరీష వాళ్ళ అమ్మగారు ఊరు నుంచి వస్తున్నారు. పిచ్చి పిల్ల, నేను ఏమనుకుంటాననుకుందో ఏమో, ఈరోజు అమ్మ వస్తోంది అంటూ చాలా మామూలు విషయం చెప్పినట్టుగా చెప్పింది. తన ముఖంలోని ఆనందాన్ని, కళ్ళలోని కాంతిని నా ముందు దాచిపెట్టే ప్రయత్నం చేసింది. తను అలా కాకుండా చాలా సహజంగా ఉంటే బావుండని నాకు అనిపించింది. కాని ఎలా చెప్పడం? ఒక అమ్మ మనసు ఎలా ఉంటుందో ఇద్దరు పిల్లల్ని కన్నా నాకు తెలియదా? అందులోనూ ఆడపిల్లను కని అన్నేళ్లు పెంచి ఆడపిల్లను చేస్తూ అత్తారింటికి పంపిన అమ్మ మనసు ఎలా ఉంటుందో ఒక ఆడపిల్ల తల్లినైన నాకు అనుభవంలోకి వచ్చిన విషయం కాదా అనుకున్నాను. నిజం చెప్పాలంటే మా వియ్యపురాలు సత్యవతి అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి మనిషితను. ముచ్చటైన అమ్మాయికి జన్మనిచ్చి విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పించి నా వంశాన్ని అభివృద్ధి చేయటానికి, నా ఇంట దీపం పెట్టడానికి కోడలుగా నా చేతుల్లో పెట్టి పంపించడం మనిషి. ఆవిడ చేసిన ఉత్తమ కన్యాదానానికి బదులుగా ఏమిచ్చామి రుణం తీర్చుకోగలను నేను? అలా అనుకుంటుంటే నా మనసు నిండు గోదావరిలా మారిపోయింది. రాబోయే అతిథి కోసం నేను స్పెషల్గా ఆ రోజు వంటలో బొబ్బట్లు, పులిహోర చేశాను. ఆవిడ కూడా వస్తూ బోలెడు పిండి వంటలు తీసుకొచ్చారు. బాగున్నారా వదిన గారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. నా కూతుర్ని మంచి కుటుంబంలో ఇచ్చాను, అందుకే ఇంత నిశ్చింతగా తృప్తిగా ఉండగలుగుతున్నాను అన్నారు. ఆ అదృష్టం మాది. శిరీష రాకతో మా ఇంటి రూపురేఖలే మారిపోయాయి. నాకు మంచి ఫ్రెండ్ దొరికినట్లయింది అన్నాను నేను. శిరీషను చూడగానే భుజం చుట్టూ చెయ్యేసి గుండెలకు హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంది ఆమె. శిరీష చంటిపిల్లలా తన చేతులతో అమ్మను చుట్టేసింది. ఆ దృశ్యం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. చటుక్కున ఏదో పనున్నట్టు వంటింట్లోకి వెళ్లిపోయాను. శిరీషను వదిలిగారిని కాసేపు అలా వదిలేయాలన్నది కూడా నా ఉద్దేశం. వదిలిగారి రాకతో నా అత్తగారి మనసు స్వగతానికి ఆ రోజు నుంచి కొంత విరామం ఇవ్వాలని కూడా అనుకున్నాను. ఆత్మీయ అతిథితో కబుర్లు చెప్పుకోవాలంటే మనసు ఖాళీగా ఉండాలి. మరి నేను శిరీషను, మొన్నటిదాకా కన్నెపిల్లను, ఇప్పుడు ఇంటి కోడల్ని.
చూస్తూ చూస్తుండగానే నా పెళ్లి అయిపోయి అత్తవారింట అడుగుపెట్టాను. నా ఇల్లు, నా పడక గది, నా ఉద్యోగం అన్నీ అక్కడి నుండి ఇక్కడికి మారిపోయాయి. అంతా కొత్త. ఎలా ఉంటుందో ఏమో అనిపించింది గాని ఈ ఇంటి వాతావరణం, ఇక్కడి వాళ్ల ప్రేమాభిమానాలు చూశాక నిశ్చింతగా, మనసుకి హాయిగా అనిపించింది. మా వారు నన్ను సాదరంగా, ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించారు. మా ఆడపడుచు నాతో ఫ్రెండ్లా కలిసిపోయింది. అందరికన్నా ముఖ్యంగా మా అత్తగారు తన చిరునవ్వు ముఖంతో, వాత్సల్యం, ప్రేమ నిండిన మృదు సంభాషణతో నాలోని కొత్తదనాన్ని, బెరుకుని పోగొట్టి వాళ్లకు నన్ను దగ్గర చేసేలా ప్రయత్నించేసరికి చాలా త్వరగా నేను ఆ కుటుంబంలో కలిసిపోయాను. అమ్మా శిరీషా, ఇక నుంచి ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఇంతకు ముందు నీ పుట్టింట్లో ఎలా ఉన్నావో అలాగే ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ నీకు ఏ అడ్డంకులు, ఆంక్షలు ఉండవు అన్నారు. దాంతో నిజంగానే నా మనసు రెక్కల్ని మళ్లీ విప్పటం మొదలుపెట్టాను. కుటుంబంలో అత్తాకోడల మధ్య ఉండే ఎన్నో సైకలాజికల్ రీజన్స్ వల్ల ఎదుర్కోవలసి వచ్చే అభద్రతాభావం, ఆధిక్య పోరాటం గురించి నేను విన్నాను. ఎందరో అత్తలు పెట్టిన ఆరళ్లు, సాధింపులు, దెప్పుళ్ళు, కోడలనెత్తని కిరోసిన్ పోసి చంపటం వంటి కథలు విని టీవీల్లో, సినిమాల్లో దృశ్యాలుగా చూశాను. వెనకటి తరం ఆడవాళ్లు ఆర్తిగా చెప్పిన ఎన్నో ఇంటింటి గాథలను విన్నాను. అందువల్ల నాలో ఎన్నో సందేహాలు, భయాలు ఉండేవి. కాని మా అత్తగారిని చూశాక అవన్నీ మటుమాయమయ్యాయి. మేము భార్యాభర్తలం ఇద్దరం అన్యోన్యంగా ఉంటే మురిసిపోతారు మా అత్తగారు. సెలవు రోజు వచ్చిందంటే శిరీషను అలా బయటకు తీసుకెళ్లరా అని కొడుక్కి పురమాయిస్తారు. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న కోడళ్లంటే చాలా మంది అత్తగారులకి ఇష్టం ఉండదు. వాళ్ళకి చాలా అహంకారం ఉంటుందని, అత్తను లక్ష్య పెట్టారని అనుకుంటారు. ఇంటిడి చాకరి తన మీదే వదిలేసి ఆఫీస్కెళ్లి కూర్చుంటారని, కోడలొచ్చినా తనకు ఈ పని బాధ తప్పలేదని అనుకుంటారు. అసలు కోడలంటేనే పని మనిషి అన్న చులకన భావం చాలా మంది అత్తగారులలో ఉంటుంది. కాని మా అత్తగారు అలా కాదు. నువ్వు ఆఫీస్కెళ్ళమ్మా, ఇంటి పని నేను చూస్తాను. నాకు మాత్రం కాలక్షేపం ఉండద్దు. అదీ కాక తిని కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. ఇరుగు పొరుగు వాళ్లకు నా గురించి చెప్పేటప్పుడు మా కోడలు బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్ ఇంజనీరు అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో. చదువుకున్న ఆడవాళ్లంటే ఆవిడకు చాలా ఇష్టమట. నేను కార్ డ్రైవ్ చేస్తుంటే నా పక్కన కూర్చొని ఆడవాళ్లు ఇలా కారు నడుపుతుంటే స్కూటర్ మీద జామ్మని వెళ్తూ బయటి పనులు చకచకా చేసేసుకుంటుంటే చూడటానికి ఎంత అందంగా, గర్వంగా ఉంటుందో. మగవాళ్లకు మేము ఎందులోనూ తీసిపోమని మీరు నిరూపిస్తున్నారు అని అంటారు ఆవిడ. నేను ఈ కాలంలో పుట్టనందుకు చాలా బాధగా ఉంటుంది. ఇల్లు అన్న చిన్న పరిధి తప్ప మరో విషయం తెలియదు ఆ రోజుల్లో మాకు. ఆడవాళ్లకు చదువులెందుకు, ఉద్యోగాలెందుకు అనేవాళ్లు. ఈ మార్పు చాలా బాగుంది ఎంతైనా అని ఆధునిక యువతులను తెగ మెచ్చుకుంటారు తన మాటల్లో. ఆవిడకు ఆమె కొడుకంటే ఎంత ప్రేమో. ఆయనకు అంతే, అమ్మంటే చాలా ఇష్టం. కాని మా అత్తగారు నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కావాలనే కొడుక్కి కాస్త దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తోంది. నేను రాకముందు తన కొడుకుతో ఏం మంచి చెడు చెప్పారో ఏమో. ఆయన అంతే. నాకు అదే చాలా బాధగా అనిపిస్తుంది. తల్లి కొడుకులు ఇంతకు ముందులా ఉంటే బాగు అనుకుంటారు. అయినా ఆయనకు ఒక్కోసారి తల్లి చెప్పింది గుర్తుండనట్లు తన సహజ ధోరణికి వచ్చేస్తారు. అప్పుడు ఆయనలో అమాయకత్వం కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లాడిలా తనకు అలవాటైన ధోరణిలో అమ్మ దగ్గర ఉంటారు. ఓ రోజు స్నానం చేసొచ్చి, అమ్మా, నా బట్టలెక్కడ పెట్టావు అని అడిగారు. ఇంకా అమ్మ కూచులా నా కొంగు పట్టుకుని తిరిగితే చూసేవాళ్లు నవ్వుతారు. వెళ్లి శిరీషను అడుగు. తన భర్త పనులు స్వయంగా దగ్గరుండి తను చెయ్యాలని ఏ భార్య అయినా అనుకుంటుంది అని అన్నారు మా అత్తగారు. మేమిద్దరం ఏ సినిమాకో, పార్కుకో వెళుతూ ఆవిడను రమ్మంటే రారు. మీరిద్దరూ వెళ్లి రండి అని అంటారు. నా ఆలోచనలు ఆ విషయంలో మరో రకంగా ఉంటాయి. ఆవిడ పాపం కొడుకుని 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన తల్లి. కొడుక్కి అన్ని పనులు చేసిపెట్టి కమ్మగా వండిపెట్టి కొసరి కొసరి వడ్డించిన చేతులవి. ఇప్పుడు నేను రావటంతో మాకు సరదాలు, ఏకాంతాలు కల్పించటం కోసమని ఆమె కొడుక్కి కొంత దూరమై అలా చేతులు ముడుచుకొని కూర్చోవలసి రావటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈయనకు ఒక్కోసారి మాట్లాడటం తెలీదు. ఆ రోజు నేను చేసిన కాలీఫ్లవర్ మసాలా కూర తింటూ, కూర సూపర్, అమ్మా నీకిలా స్పైసీగా చేయటం రాదు కదూ అన్నారు. ఆవిడ ఏమనుకుంటుంది పాపం? పెళ్ళాం రాగానే నా వంట వీడికి నచ్చటం లేదు అనుకోదు. ఆవిడ తాలింపు కూరలు, పచ్చళ్ళు, రకరకాల పప్పులు చాలా బాగా చేస్తారు. ఎంత రుచిగా ఉంటాయో.
ఇన్నాళ్ళు కమ్మగా వంట తిని ఇప్పుడు నా మసాలా కూర మెచ్చుకుంటే ఆవిడకు ఎలా అనిపిస్తుంది? అయినా పాపం మంచి మనిషి గనక ఏమీ అనుకోలేదు. నిజమేరా నువ్వు అన్నది, ఈ వంటలు నాకు రావు. మొన్న శిరీష బిర్యానీ చేసినప్పుడు అనుకున్నాను తన దగ్గర నేర్చుకోవాలి అని. ఈ రోజుల్లో ఇలాంటివి కాకపోతే పులిహోరాలు దద్దోజనాలు ఎవరు తింటున్నారు అన్నారు నవ్వుతూ. ఇంతకుముందు తల్లి కొడుకులే ఉన్నప్పుడు ఏ బంధువుల ఇంటికో గుడికో వెళ్లాలంటే కారులో ఇద్దరు డ్రైవింగ్ సీట్లోని తను, ఆ పక్క సీట్లో అత్తయ్య కూర్చొని వెళ్ళుంటారు కదా. ఇప్పుడు కొత్తగా నేనొచ్చాక తన స్థానం మారి వెనక్కి వెళ్లి నేను ముందుకొచ్చి మా వారి పక్కన కూర్చోవటం అంటే ఆ అకస్మాత్తు మార్పు ఆవిడికి ఎంత బాధ కలిగిస్తుందో కదా అనిపించింది. కాని అత్తయ్య ముఖంలో బాధ బదులు ఆనందం కనిపించింది. నేనొచ్చి తన కొడుకు నుంచి తనను దూరం చేశానన్న సహజమైన అసూయ ఆమెలో కలగకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. మా వారు కూడా నాలాగే ఆలోచించి కొంత ఇబ్బంది పడి ఆ తర్వాత అమాయకంగా ముఖం పెట్టి, అమ్మా నీ సీట్ ఇది కదా అన్నారు నవ్వుతూ. ఇక నుంచి అది నా కోడలిది. మీరు భార్యాభర్తలు. సీతారాముల్లా పక్కపక్కనే ఉండాలి ఎప్పుడు. మీ మధ్యలోకి ఎవరైనా సరే, ఆఖరికి నీ తల్లైనా నేను రాకూడదు అంటూ హుందాగా వెళ్లి వెనక్కి కూర్చున్నారు. అంతేకాదు మా ఇద్దరిని కళ్ళ నిండా చూసుకొని సంతోషపడ్డారు. ఆ ఇంట్లో కోడలిగా నా స్థానాన్ని నాకిస్తూ అత్తగారిగా తన గౌరవాన్ని తన నిలబెట్టుకుంటూ పెద్దరికంగా వ్యవహరించిన తీరు నాకు ఆవిడ మీద ఇష్టాన్ని మరింత పెంచింది. పెళ్ళయి ఆ ఇంటికొచ్చిన కొత్తలో ఎప్పుడు నేను ఏమాత్రం కాస్తంత దిగులుగా కనిపించినా దగ్గరికొచ్చి నా భుజం మీద చెయ్యేసి, అమ్మా శిరీష, ఎందుకలా ఉన్నావు? అమ్మ గుర్తొస్తోందా? ఎప్పుడు అమ్మను నాన్నను వదిలి ఉండలేదనుకుంటాను. నీకు పుట్టింటికి ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడు వెళ్ళి రామ్మా. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మొహమాట పడకు. అక్కడ పాపం మీ అమ్మ కూడా నిన్ను ఎంతగా తలుచుకుంటున్నారో. 20 ఏళ్లు ఇంట్లో సందడిగా తిరిగిన ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు ఎంత చిన్నబోతోందో అది ఓ ఆడపిల్ల తల్లినైన నాకు అనుభవమే అని లాలనగా అనేవారు అత్తగారు. ఆ ఆప్యాయతకు నా మనసు కరిగిపోయేది. ఆ అవగాహన నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. కొడుకులకు పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు అత్తగారుల కట్నాలు లాంఛనాలు అడగటం, పెళ్లైన తర్వాత అదనపు కట్నాల కోసం కోడల్ని పీడించుకు తినటం, ఇటువంటి కేసులు పొద్దున్న లేస్తే పేపర్లో ఎన్నో చదువుతున్నాం. టీవీ ఛానల్స్ లో క్రైమ్ స్టోరీస్ లో చూస్తున్నాము. కానీ మా అత్తగారు ఎంత సంస్కారవంతురాలంటే కట్నం ప్రసక్తి తెచ్చిన నాన్నతో, మీ అమ్మాయే మాకు పెద్ద కట్నం, ఇంకా వేరే కట్నం ఎందుకన్నయ్య గారు? అందాల భరిణి లాంటి అమ్మాయిని మా వాడికిచ్చి పాణిగ్రహణం చేయించి మా ఇంటికి పంపిస్తున్నారు. తన రూపంలో లక్ష్మి, చదువులో సరస్వతి, ఇంకేం కావాలి అని అన్నారు. అంత మంచి మనసున్న అత్తగారింటికి తన కూతురు కోడంట్రికానికి వెళుతున్నందుకు అమ్మ నాన్న ఎంతో ఆనందపడిపోయారు. నిశ్చింతగా గుండెల మీద చెయ్యేసుకుని పెళ్లి ప్రయత్నాలు చేశారు. నేను అత్తవారి ఇంటి ముంగిట నిల్చుని కుడికాలు ముందు పెట్టి గడప దాటి లోపలికొస్తున్నప్పుడు నాలో నేను మనస్ఫూర్తిగా ఒకటే అనుకున్నాను, ఇక నుంచి ఇది నా ఇల్లు, ఇందులో ఉండే మనుషులు నా వాళ్ళు. నా రాక వల్ల ఈ ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బందులు రాకూడదు, ఎలాంటి మనస్తాపాలు మనస్పర్ధలు కలగకూడదు. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించాలి. ముందు నా కుటుంబం, ఆ తర్వాతే మరేదైనా. కుటుంబం అన్న తర్వాత ఒక్కోసారి చిన్న చిన్న అపార్థాలు, అలకలు, అవగాహన లోపాలు, మానసిక బలహీనతలు అడ్డుపడి కొంత అలజడిని కలిగించవచ్చు. అది సహజం. కాని వాటిని అక్కడే మర్చిపోయి అంతవరకు తుంచేసి మళ్లీ మామూలుగా కలిసిపోవాలి. ఎక్కడ ప్రేమలు ఉంటాయో అక్కడే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఈర్ష్య, అసూయలు, పోటీలు, అభద్రతా భావాలు ఉంటాయి. అది సహజం అని తేలిగ్గా తీసుకోగలగాలి. నేను ఏదైనా పొరపాటు చేసినప్పుడు అత్తగారు ఎలాగూ పోనేలే పాపం చిన్నతనం అని అనుకుంటారు. అలాగే అత్తగారు ఏ అన్యమనస్కంగానో చికాకులోనో నన్ను పళ్ళెత్తు మాటంటే, పోనీలే పాపం పెద్దావిడ, మా అమ్మైతే అనదా అని నేను అనుకోవాలి. కుటుంబాలలో సుఖం సంతోషం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే అందరూ ఆచరించవలసిన జీవిత సూత్రం ఒకటే ఉంది, వారి మధ్య అవగాహన ఉండటం. ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మనసులో పెట్టుకుని కుమిలిపోవటమో, కక్ష సాధింపులకు దిగటమో లాంటివి కాకుండా ఓపెన్ గా కలిసి కూర్చొని మాట్లాడుకోవటం చేయాలి. కానీ చాలా మంది అలా చేయరు. అందుకే సున్నితమైన బంధాల మధ్య మాట పట్టింపులు, దెప్పుళ్ళు, మూతి విరుపులు, ఎడముఖం పెడముఖాలు, షికాయతులు చోటు చేసుకుని మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అందుకే అలాంటి సమస్యలేవైనా నాకు మా అత్తగారికి మధ్య
ముందు ముందు వస్తే నేను అలాగే ట్రీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న మా ముగ్గురిలో భార్యాభర్తలు, అత్తగారు అంటూ 2 పార్టీలు ఏర్పడకుండా మేం ముగ్గురం ఒకటే అన్న భావాన్ని నాలో నింపుకొని నా ప్రవర్తన ద్వారా, శరీర భాష ద్వారా ఆవిడకి ఆ సందేశాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఏ గొడవలు ఉండవు కదా అనిపించింది. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించడానికి ఎవరో వచ్చి ఎవరికో మంచి చెడులు, ప్రవర్తన నియమాలు చెప్పవలసిన అవసరం లేదు. మనకు మనమే గురువులం, విమర్శకులం, వ్యాఖ్యాతలం, విశ్లేషకులం, అధికారులం గనక రోజుకొక్కసారైనా మన మనసుతో మనం మాట్లాడుకొని స్వగతాలతో ఆత్మవిమర్శ చేసుకొని ఆ తర్వాత మన తప్పైతే చెంపలేసుకుని ఎదుటివాళ్ల తప్పనిపిస్తే క్షమించేస్తే మనసుకు ఎంతో హాయిగా అనిపించి గుండెలో భారం క్షణంలో దిగిపోతుంది. ఈ జీవన సూత్రాన్ని పాటించకే ఇన్ని తిప్పలు, ఇంటింటా ఈ కుటుంబ కలహాలు అనిపించింది నిండు మనసుతో ఆలోచిస్తుంటే. మరి మీరేమంటారు? మీ ఇంట్లో అత్తాకోడలు కూడా ఇలానే ఉంటున్నారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.